Hello everyone, this is Tejaswini, Director of Tejas Navodaya and Sainik Coaching Center. Now we will see the difference between Vedic Maths and normal maths. Vedic maths techniques ki normal maths techniques ki difference enti ante the first difference is Vedic maths takes the lesser time compared with general maths technique. ఇప్పుడు మనం ఒక ఇద్దరు స్టూడెంట్స్ని పిలిచి చూపిద్దాం ప్రాక్టికల్గా. ఏంటి మన స్టూడెంట్స్ అందరికీ జనరల్ మ్యాథ్స్ టెక్నిక్స్తో పాటు వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ కూడా చెప్తాము. ఎందుకు అనంటే ఫస్ట్ కాన్సెప్ట్ కోసం జనరల్ మ్యాథ్స్ టెక్నిక్ చెప్తాము, ఒకటి కాన్సెప్ట్ కోసం, రెండు రేపు ఏ స్కూల్కి వెళ్ళినా, నవోదయకి వెళ్ళినా, సైనిక్కి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి ఫస్ట్ జనరల్లీ ఈ మెథడ్స్ స్కూల్స్లో ఫాలో అవుతారు కదా. సో దానికోసం ఈ మెథడ్ పోకూడదు కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాము. దాని తర్వాత సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ రాసేది నవోదయ అండ్ సైనిక్ ఎగ్జామ్స్ అనమాట. సో విచ్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీస్ ఆర్ ఆల్ టైమ్ బౌండెడ్ ఎగ్జామ్స్, అంటే విత్ ఇన్ 1 minute. సో జనరల్లీ మనకి ఒక క్వశ్చన్కి హార్డ్లీ ఒక 1 minute టైం ఉంటుంది. విత్ ఇన్ 1 minute దే నీడ్ టు రీడ్ ద క్వశ్చన్, అండర్స్టాండ్ ద క్వశ్చన్, సాల్వ్ ద క్వశ్చన్, బబ్లింగ్ చేయాలి. ఇదంతా 1 minute జరగాలి అని అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేయాలి. సో ఈ ఫాస్ట్నెస్ కోసమే ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్, మెంటల్ మ్యాథ్స్ అంటారు దీన్ని, వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ చెప్తాము. సో ఫస్ట్ ఏంటి కాన్సెప్ట్ చెప్తాము, తర్వాత వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్ చెప్తాము. స్టూడెంట్స్ మీకు అందరికీ వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ వచ్చా? చేస్తారా ఎవరైనా వచ్చి? ఓకే, ఒక ఇద్దరు స్టూడెంట్స్ రండి. ఒకళ్ళు జనరల్ మ్యాథ్స్ టెక్నిక్ కాన్సెప్ట్ జనరల్ మల్టిప్లికేషన్లో చేయాలి, ఇంకొకళ్ళు వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్లో చేయాలి. సో ఎవరు వస్తారు? మీ ఇష్టం. వస్తావా లక్ష్మి? కమ్. లక్ష్మి, నీలేంద్ర అండ్ విశ్వ. ఓకే, నువ్వు వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్లో చెయ్యి ఈ ప్రాబ్లం, జనరల్ మ్యాథ్స్ టెక్నిక్లో చెయ్యి. స్టార్ట్. Yes, over. Very good. So you are also very good. Wait. No need of clapping. తనకు కూడా వచ్చు వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్, బట్ మనం జనరల్ టెక్నిక్లో చేయమన్నాం కాబట్టి వెరీ గుడ్, బోత్ ఆఫ్ యూ వెరీ గుడ్. ఓకే, సో చూడండి ఇక్కడ, ఓకే వెళ్ళండి. ఇక్కడ ఒక ప్రాబ్లమ్స్ కూడా ఇంకా సాల్వ్ కాలేదు. సో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే టైం లోపే మనకి ఇక్కడ 7 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి జనరల్ మ్యాథ్స్ టెక్నిక్లో మనం ఏం చేస్తాము, 9తో ఇక్కడ ఏ నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్తో మల్టిప్లై చేయాలి కదా. మల్టిప్లై ఇక్కడ 5-digit నెంబర్, దిస్ ఈజ్ ఏ 5-digit నెంబర్, దిస్ ఈజ్ ఏ 5-digit నెంబర్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఆల్సో ఏ 5-digit నెంబర్. మీరు అబ్జర్వ్ చేస్తే 5-digit ఇంటూ 5-digit మల్టిప్లికేషన్ని లెస్ దాన్ 10 secondsలో ఈ మెథడ్లో ఈ అబ్బాయి సాల్వ్ చేశాడు స్టూడెంట్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఏ డిజిట్ ఇక్కడ ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క డిజిట్తో మనం మల్టిప్లై చేయాలి, తర్వాత ఇవన్నీ యాడ్ చేయాలి. ప్రతి స్టెప్లో ఏ స్టెప్ ఆఫ్ మల్టిప్లికేషన్లో మిస్టేక్ అయినా, లేదా లాస్ట్కి ఇక్కడ మనం యాడ్ చేస్తాం కదా, యాడ్ చేసేటప్పుడు ఎక్కడ మిస్టేక్ అయినా ప్రాబ్లం మొత్తం రాంగ్ అవుతుంది, మన టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి, టైం కన్సంప్షన్తో పాటు వెరీ ఈజీ టెక్నిక్. సో మైండ్ క్యాలిక్యులేషన్ చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్స్ అన్ని